మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారతదేశం 3వ స్థానం కోసం వడివడిగా పరుగులు పెడుతుంది. అయితే మిగతా ప్రపంచంపై ఆధిపత్యం లేదా ప్రభావం చూపాలంటే కేవలం ఆర్థిక శక్తి మాత్రమే సరిపోదు. సైనిక సంపత్తి, వ్యూహాత్మక దౌత్యం ఇంకా అనేక అంశాల్లోనూ ఆధిపత్యాన్ని చాటితేనే శక్తివంతమైన దేశాల జాబితాలో చోటు దక్కుతుంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో శక్తివంతమైన టాప్ 10 దేశాల దగ్గరకు చేరగలిగింది. ప్రతి ఏటా వివిధ సంస్థలు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ విడుదల చేస్తూ ఉంటాయి. అందులో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసే ర్యాంకింగ్స్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచం 2025లోకి అడుగుపెట్టి కొన్ని రోజులు మాత్రమే గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేశారు. అంతర్జాతీయ వేదికపై ఏ దేశం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉందో ఈ ర్యాంకింగ్స్ ద్వారా తెలుస్తుంది. ఈ దేశాలు తరచుగా వాటి బలమైన ఆర్థిక వ్యవస్థలు, అధునాతన సాంకేతిక సామర్థ్యాలు, బలీయమైన సైనిక బలం, వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ స్థానాల ద్వారా ర్యాంకింగ్స్లో టాప్ 10 స్థానాలను విక్రయించాయి. అంతర్జాతీయ విధానాలను రూపొందించడం, మంచి ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని నడిపించడం వరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ప్రపంచ వ్యవహారాల దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక ప్రపంచ గతిశీలతను అర్థం చేసుకోవడానికి వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటి నిర్ణయాలు, చర్యలు భూగోళంపై అన్ని ఖండాలలో ప్రతిధ్వనిస్తాయి, లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేస్తాయి, ప్రపంచ భవిష్యత్తును రూపొందిస్తాయి. అయితే ఈ వీడియోలో మనం ఆ టాప్ 10 దేశాల లిస్ట్ను తెలుసుకోబోతున్నాం. ఈ టాప్ 10 లిస్ట్లో భారత్ సంఖ్య ఎంతో తెలుసుకోబోతున్నాం. ఏ దేశం అత్యంత శక్తివంతమైనది అనే విషయాన్ని ప్రాముఖ్యంగా జీడిపి నిర్ణయిస్తుంది. జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. ఇది ఒక దేశం నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల మొత్తం విలువ. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం. ఆరోగ్యానికి సూచికగా జీడిపిని ఉపయోగిస్తారు. జీడిపి గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం. జీడిపిని సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి గాను లెక్కిస్తారు. జీడిపిలో ప్రైవేట్, పబ్లిక్ ఖర్చులు, అవుట్పుట్ మొత్తం ఉంటాయి. జీడిపి ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని అర్థం. జీడిపి వృద్ధి రేటు తరచుగా ఆర్థిక వ్యవస్థ యొక్క సాధారణ ఆరోగ్యానికి సూచికగా ఉపయోగపడుతుంది. జీడిపి ఆర్థిక కార్యకలాపాల యొక్క అత్యంత సాధారణంగా ఉపయోగించే కొలత. జీడిపి ఆర్థిక అభివృద్ధిని అత్యంత విస్తృతంగా ఉపయోగించే నిర్ణయాధికారి. ఇక ఈ టాప్ 10 లిస్ట్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. టాప్ 1లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదే యుఎస్ఏ. దీని జీడిపి 30.34 ట్రిలియన్లు. దీని మొత్తం జనాభా 34.5 crores. 2025లో కూడా యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత అధునాతన సైన్యంతో ఈ దేశం అగ్రరాజ్యంగా వెలుగొందుతూ ప్రపంచ ఎజెండాను నిర్దేశిస్తూనే ఉంది. కేవలం డబ్బు, సైనిక శక్తికే పరిమితం కాకుండా టెక్నాలజీ, దౌత్యం, సాంస్కృతిక ప్రభావంలో కూడా అగ్రగామిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సైనికులకి బలమైన పొత్తులు ఆ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయి. వాణిజ్య విధానాలను రూపొందించడం నుంచి ప్రపంచ భద్రతను ప్రభావితం చేయడం వరకు యుఎస్ ప్రధాన అంతర్జాతీయ నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తుంది. నెంబర్ 2 చైనా. జీడిపి 19.53 ట్రిలియన్లు. మొత్తం జనాభా 141 crores. ఈ దేశం ఇప్పుడు ప్రపంచంలో 2వ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. గత కొన్ని శతాబ్దాలుగా ఈ దేశం సాధించిన వేగవంతమైన వృద్ధికి, పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతికి ఆద్యం పోసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తిగా నిలిచింది. భారీ జనాభాతో చైనా గణనీయమైన రాజకీయ, సైనిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, సైనిక వృద్ధి నానాటికి మరింత వృద్ధి చెందుతున్నందున ప్రపంచ వాణిజ్యం, భద్రత, అంతర్జాతీయ సంబంధాలలో పెద్ద పాత్ర పోషిస్తుంది. చైనాలో విస్తరిస్తున్న టెక్ పరిశ్రమ ఆ దేశంలోని పరిధిని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తిగా ఉన్న అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఈ దేశం ఎదగనుంది. నెంబర్ 3 రష్యా. జీడిపి
2.2 ట్రిలియన్లు, జనాభా 14.44 క్రోడ్స్. అమెరికా లేదా చైనా ఆర్థిక శక్తితో రష్యా సరిపోకపోవచ్చు, కానీ ఆ దేశ సైనిక బలం, వ్యూహాత్మక ప్రభావం రష్యాను ప్రపంచ దేశాల్లో కీలక స్థానంలో నిలబెట్టింది. మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా రష్యా ప్రభావం ఎక్కువగా, దాని బలమైన సైనిక అణుసామర్థ్యాలు యూరోప్ ప్రాంతాల వరకు కూడా విస్తరించి ఉంది. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తుంది. తన సైనిక శక్తిని, రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడం ద్వారా రష్యా ప్రపంచ వేదికపై తనను తాను నిలబెట్టుకుంటూ వస్తుంది. సైనిక చర్యలు, ఇంధన వనరులపై నియంత్రణ ద్వారా అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతను రూపొందించడంలో రష్యా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెంబర్ 4, యునైటెడ్ కింగ్డమ్ యూకే. జీడిపి 3.73 ట్రిలియన్లు, జనాభా 6.91 క్రోడ్స్. బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక దౌత్య ప్రభావం ప్రపంచ వ్యవహారాల్లో ఆ దేశానికి కీలక భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. యునైటెడ్ నేషన్స్ భారత మండలిలో శాశ్వత సభ్య దేశంగా, కీలకమైన నాటో మిత్ర దేశంగా యూకే అంతర్జాతీయ విధానాలను రూపొందిస్తూనే ఉంది. అమెరికా వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు, ప్రపంచ ఆర్థిక రంగంలో ప్రధాన ఉనికితో యూకే వాణిజ్యం, దౌత్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని బలంగా కొనసాగిస్తుంది. నెంబర్ 5, జర్మనీ. జీడిపి 4.92 ట్రిలియన్లు, జనాభా 8.45 క్రోడ్. జర్మనీ యూరప్ కంట్రీలో ఆర్థికంగా అగ్రగామిగా ఉంది. ప్రపంచంలో 5వ అత్యంత శక్తివంతమైన దేశంగా ఇది నిలిచింది. యూరోపియన్ విధానాలు, ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో ఈ దేశం కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన తయారీ రంగం, సాంకేతికతలో పురోగతి, దృఢమైన ఆర్థిక పునాదితో జర్మనీ ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. యూరోపియన్ దేశాలతో పాటు అంతర్జాతీయ సంఘర్షణల్లో మధ్యవర్తిత్వం చేయడంలో దాని రాజకీయ స్థిరత్వం, ప్రయత్నాలు ఆ దేశ ప్రపంచ స్థాయిని మరింత బలోపేతం చేస్తున్నాయి. ప్రపంచ వ్యవహారాల్లో జర్మనీ ప్రధాన శక్తిగా నిలబడుతుంది. నెంబర్ 6, దక్షిణ కొరియా. జీడిపి 1.95 ట్రిలియన్, జనాభా 5.17 క్రోర్స్. దక్షిణ కొరియా వేగంగా ప్రపంచ శక్తిగా ఎదిగింది. 6వ అత్యంత శక్తివంతమైన దేశంగా ఇది నిలిచింది. ఆధునిక సాంకేతికత, తయారీ పరిశ్రమల ఆధారంగా నిర్మితమైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో దక్షిణ కొరియాను కీలక స్థానంలో నిలబెట్టాయి. పెరుగుతున్న సైనిక బలం, అమెరికాతో బలమైన భాగస్వామ్యం దక్షిణ కొరియా ప్రభావాన్ని పెంచుతున్నాయి. ప్రపంచ సాంకేతికతలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్లు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల జాబితాలో దీనికి చోటు కల్పించాయి. నెంబర్ 7, ఫ్రాన్స్. జీడిపి 3.28 ట్రిలియన్లు, జనాభా 6.65 క్రోర్స్. ఆర్థిక బలం, బలమైన సైనిక దౌత్య ప్రభావం కారణంగా ఫ్రాన్స్ 7వ అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతుంది. యూరోపియన్ యూనియన్తో పాటు నాటో వ్యవస్థాపక సభ్యదేశంగా ఫ్రాన్స్ ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోనే బలమైన మిలిటరీలలో ఒకటిగా ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఫ్రాన్స్ దృష్టి ప్రపంచ భద్రత, వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉందని నిర్ధారించుకుంటుంది. నెంబర్ 8, జపాన్. జీడిపి 4.39 ట్రిలియన్లు, జనాభా 12.37 క్రోర్స్. జపాన్ సాంకేతికత, తయారీ, ఆవిష్కరణలలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. పరిమాణంలో చిన్న దేశమైనప్పటికీ టాప్ 10లో స్థానం సంపాదించుకుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన జపాన్ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతికత పురోగతిలోనూ మున్ముందుకు దూసుకెళ్తుంది. అమెరికాతో సైనిక పొత్తు, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో వ్యూహాత్మక స్థానం జపాన్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో, ముఖ్యంగా ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంలో ప్రభావవంతంగా ఉండేలా చేస్తుంది. నెంబర్ 9, సౌదీ అరేబియా. దీని జీడిపి 1.14 ట్రిలియన్లు, జనాభా 3.39 క్రోర్స్. సౌదీ అరేబియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండకపోవచ్చు, కానీ ఆ దేశంలోని విస్తారమైన చమురు నిల్వలు దీనిని టాప్ 10లో ఒకటిగా చేర్చాయి. దేశ ఇంధన వనరులు ప్రపంచ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాగే ఆ దేశ సైనిక ఉనికి,
అమెరికాతో బలమైన సంబంధాలు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల జాబితాలో చోటు కల్పిస్తున్నాయి. చమురుకు మించి రాజకీయ వ్యవహారాలలోనూ సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తుంది. నెంబర్ 10 ఇజ్రాయెల్. దీని జీడిపి 550.91 బిలియన్లు, జనాభా 93.8 lakhs. పరిమాణంలో చాలా చిన్న దేశమైనప్పటికీ సాంకేతిక సైనిక బలం కారణంగా ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో 10వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రక్షణ పరికరాల తయారీలో ఈ దేశం సాధించిన సాంకేతికత పురోగతి, సైబర్ భద్రతలో ఆవిష్కరణలు ఆ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాయి. శక్తివంతమైన సైనిక కీలక దౌత్య సంబంధాలతో ఈ దేశం ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంపై కీలక పాత్రను అందిస్తుంది. ఇక భారతదేశం. ప్రస్తుతానికి భారతదేశం 12వ ర్యాంక్లో ఉంది. దీని జీడిపి 3.55 ట్రిలియన్లు, జనాభా 1.43 బిలియన్. భారతదేశం 2025 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగిన ఈ దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతూ స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితాకి కొద్ది దూరంలో నిలిచిన భారత్ 3.55 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికంగా అభివృద్ధి చెందిన సైనిక శక్తి భారతదేశ ప్రభావాన్ని నానాటికి పెంచుతున్నాయి. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకుంటూ బలమైన అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరచుకుంటూ భవిష్యత్ ర్యాంకింగ్లో ఎదగడానికి స్థిరంగా ఉంది. రాబోయే దశాబ్దంలో ప్రపంచ రాజకీయాలు, వాణిజ్య భద్రతను రూపొందించడంలో భారత్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రమంగా ప్రభావాన్ని పొందుతుండగా సూపర్ పవర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఆర్థిక బలం, సైనిక సామర్థ్యం ప్రపంచ ర్యాంకింగ్లను రూపొందించే కీలక అంశాలుగా కొనసాగుతున్నాయి. అమెరికా, చైనా దేశాలు ఈ అంశాల్లో ఆధిపత్యాన్ని చాటుతున్నప్పటికీ భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి దేశాలు గణనీయంగా పురోగతి సాధిస్తున్నాయి. భారత్ ఇలాగే ముందుకు పోతూ ఉంటే టాప్ 5 లిస్టులో కూడా చేరే అవకాశం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.